భారతదేశానికి సువార్త అమెరికా వాడు తీసుకుని రాలేదు. అసలు ఇండియాలో సువార్త ప్రకటింపబడే నాటికి అమెరికా అనే దేశం కళ్ళు తెరవలేదు. చరిత్ర తెలియని మూర్ఖులు ఎన్ని చెప్పినా సత్యాన్ని ఎవ్వరూ మార్చలేరు, చరిత్ర తిరిగి రాయలేరు. క్రీస్తు శకం 53వ సంవత్సరంలో సాక్షాత్ యేసు ప్రభు వారి శిష్యుడైన తోమ భారతదేశానికి సువార్త తీసుకొని వచ్చారు. ఇండియాకు సువార్త ఇంగ్లీష్ వాడు తీసుకొని వచ్చాడా ముందు? కానే కాదు. యూరప్కు సువార్త క్రీస్తు శకం 130 సంవత్సరంలో వెళ్ళింది. అంటే మన దేశానికి సువార్త వచ్చిన 80 సంవత్సరాలకు కానీ సువార్త వెళ్ళలేదు యూరప్కు. ప్రపంచంలో యేసయ్య కాలంలో ఎన్నో దేశాలు ఉండగా తన శిష్యుణ్ణి ఆనాడే ఎందుకు ఇండియా పంపించారు అంటే దేవునికి తెలుసు ఒకానొక రోజు ఇండియా ప్రపంచ జనాభాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అని. అందుకే సువార్తను అనాది కాలంలోనే ఇండియాకు పంపించారు ఆ దేవదేవుడు. ఇండియాకు సువార్త చేరితే ప్రపంచ జనాభాలో ప్రతి 7గురిలో ఒకరు సువార్త విన్నట్లే. క్రైస్తవ్యం పాశ్చాత్య దేశాల నుండి ఇండియాకు రాలేదు, మన ఆసియా ఖండం నుండి వచ్చింది. క్రైస్తవ్యం పూర్తిగా ఈస్టర్న్ సంస్కృతి నుండి వచ్చిందే తప్ప వెస్టర్న్ కాదు. క్రైస్తవ్యం పుట్టింది మన ప్రక్కనే ఉన్న ఇజ్రాయెల్ దేశంలో, ఆసియా ఖండంలో. క్రైస్తవ్యం అమెరికా వాళ్ళది కాదు, ఐరోపా వాళ్ళది కాదు, మన ఆసియాదే. ఆసియాలో ప్రారంభమై నేడు ప్రపంచాన్ని ఏలుతుంది క్రైస్తవ్యం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో సువార్త ఇండియాకు వస్తే క్రీస్తు శకం 15వ శతాబ్దంలో అమెరికా ఏర్పడింది. అంటే దేవుడు తన మొట్టమొదటి ప్రాముఖ్యత ఇండియాకే ఇచ్చాడు.